అలేఖ్యని చంపడానికి ప్రయత్నించినప్పుడు ఎవరు అలేఖ్యని కాపాడుతున్నారు? ఎవరు? బస్ స్టాండ్లో డీలక్స్ రూమ్స్ చూశాను, రైల్వే స్టేషన్లో డీలక్స్ రూమ్స్ చూశాను, ఎయిర్పోర్ట్లో విఐపి రూమ్స్ చూశాను. ఇలా లాకప్లో డీలక్స్ రూమ్స్ ఇప్పుడే చూస్తున్నాను. ఇలా అరేంజ్ చేసుకోవటం నా భార్య ఉరఫ్ అలేఖ్యదేవి గారికే చెల్లింది. హలో భార్యమణి గారు. అబ్బో, డ్రెస్ చేంజ్, టోటల్ సెటప్ చేంజ్. ఇదిగో, మీరు మరీ అలా కొరికేసట్టు ఏం చూడక్కర్లేదండి. పాపం మీరు పోలీస్ స్టేషన్లో ఎలా ఉంటున్నారో ఏం తింటున్నారా అని ఇదిగో మా అమ్మ మీకోసం స్పెషల్గా క్యారేజ్ పంపించింది. రండి తినండి. రండి తినండి. సార్ మీకోసం అమ్మగారు క్యారేజ్ పంపించారు. ఎస్ఐ గారు, ఏంటి మేడం, ఏమన్నా తెప్పించమంటారా? ఏమీ లేదు, నాకు మీ క్యారేజ్ కావాలి. మేడం అది ఏం పర్వాలేదు, నేను మీ క్యారేజ్ని తింటాను. దాన్ని ఇలా ఇవ్వండి. ఏంటే అలా చూస్తున్నావు? మేడం గారికి నా క్యారేజ్ ఇవ్వు. మేడం, నా క్యారేజ్ మీరు తింటానంటే అదే 10,000. ఓకే, ఈ క్యారేజ్ తాలూకా 10,000 మీ అకౌంట్లో పడిపోతాయి. థ్యాంక్ యూ మేడం. అనవసరంగా డైలాగ్ తప్పు చెప్పాను. మీరు నా క్యారేజ్ తింటే అదే లక్ష మేడం అంటే లక్ష పడుండేదిగా. ఏం చేస్తాం? ఎస్ఐ గారు, తన కోసం ఎంతో ప్రేమతో నేను ఈ క్యారేజ్ తీసుకొచ్చాను. తనేమో తిన్నంటుంది. మీ క్యారేజ్ తనకిచ్చి మీరెందుకు పాపం ఆకలితో ఉంటారు? ఇది మీరు తినేసేయండి, తీసుకోండి. అలాగే సార్. నువ్వు వెళ్ళు.
ఎస్ఐ గారు. ఎస్ఐ గారు, మీ ఆవిడ ఆలూ కర్రీ సూపర్ గా చేశారు. నేను పంపిన క్యారేజ్ తిని అదే టేబుల్ మీద పడి చావాల్సింది, కానీ అది మిస్ అయింది. ఇప్పుడు మాత్రం మిస్ అవ్వదు. ఇది కూడా సూపర్. గోంగూర పప్పు కూడా అద్దరిపోయింది ఎస్ఐ గారు. మా ఆవిడ చేసింది మేడం. ఇది ఎస్ఐ రివాల్వర్. ఇందులోని బుల్లెట్ అలేఖ్యకు తగిలితే సమాధానం చెప్పాల్సింది నేను కాదు, ఎస్ఐ. సార్, భోజనం అయ్యాక మేడం మిమ్మల్ని టాబ్లెట్ వేసుకోమన్నారు సార్. అబ్బబ్బబ్బా, ఎస్ఐ గారు, ములక్కాయ కూర కూడా నిజంగా సూపర్ గా ఉంది. మా ఆవిడ చేసింది మేడం. ఏమైనా ఇలా ఇవన్నీ వండి పెట్టే భార్య దొరికినందుకు మీరు చాలా అదృష్టవంతులు. మీలాంటి వారిని భర్తగా పొందినందుకు మీ ఆవిడ గారు కూడా చాలా అదృష్టవంతురాలు. ఆ విషయమే మా వీధిలో అందరూ చెప్పుకుంటున్నారు మేడం. ఆ అదృష్టం అందరికీ రాదు. హలో భార్యమణి గారు, అదే మా అమ్మగారు పంపించిన క్యారేజ్ అయితే మీరు ఒక్క మెతుకు కూడా వదలకుండా తినేవారు. చూడండి ఎస్ఐ గారు, ఒక్క మెతుకు కూడా వదలకుండా ఎలా తింటున్నారు. చూడు, ఈ క్యారేజ్ కూడా ఒక్క మెతుకు కూడా వదలకుండా మొత్తం లాగించేస్తాను. చూద్దాం. చూడు.
చేయి. మేడం మంచినీళ్ళు. ఏమండి సూర్య గారు, మీ అమ్మగారు అచ్చం మా ఆవిడ గారు చేసినట్టే చేశారండి. మా ఇంటి భోజనం తిన్నట్టే ఉంది. ఎస్ఐ గారు, నిజంగా ఆ క్యారేజీ మీ ఆవిడ గారే చేశారు. మా ఆవిడ చేసిందా? ఇదిగో మీ అలేఖ్య మేడం గారు లాగించేశారా క్యారేజ్, అది మా అమ్మ చేసింది. నేను కావాలని బయట క్యారేజీలు మార్చేశాను. ఈవిడ గారు మా అమ్మ చేసిన క్యారేజీ గ్యారంటీగా తినదని, మీ క్యారేజీ అడిగి మరీ తీసుకుంటుందని నాకు ముందే తెలుసు. అందుకనే బయట క్యారేజీలు మార్చేశాను. యాజ్ ఇట్ ఈస్ మీ దగ్గరున్న మా అమ్మ చేసిన క్యారేజీ లాక్కొని తినేసింది. ఇదిగో అలా కక్కోవడం ఉన్నారు, నీ మీద మరో కేసు పెడతాను. మీ అమ్మ చేసిన క్యారేజ్ ని నా చేతి తినిపిస్తావా? నీకు ఎంత ధైర్యం? ఇది కూడా నేరమే. నిన్ను ఏంటి ముట్టుకుంటున్నావు? ఈ వంకతోనైనా నన్ను టచ్ చేద్దామనా? చిచ్చి, మళ్ళీ మా అమ్మ చేసింది భలే ఉంది భలే ఉందని శుభ్రంగా నోట్లో కుక్కేసి మెక్కేసావు, ఇప్పుడు కక్కేయాలని చూస్తున్నావా? అసలు మా ఇంటి భోజనం ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? ఈ మహారాణి గారు మా ఇంటికి వస్తే మహారాణిలాగా తినబోయే భోజనం ఇదేనని చూపించడానికి. నోరు మూసుకో. నువ్వు ఇలా రావయ్యా బాబు. ముందు తిని నా కళ్ళ ముందు నుంచి తీసుకోండి. రా రా రావయ్యా. ఆవిడ నా అకౌంట్లో 10,000 వేస్తానంటుంది. నీ మూలంగానే అవి మిస్ అయ్యేటట్టుకున్నాయి. నువ్వు వెళ్ళవయ్యా బాబు. డబ్బులు దేవుంది లేస గారు. ఇక్కడ ఒక ఆవిడ పని అయిపోయింది, అక్కడ ఇంకొక ఆవిడ ఉంది. ఇంకో ఆవిడ అంటే నీకిద్దరా? నాకిద్దరు. ఇక్కడ అలేఖ్య, అక్కడ ఐశ్వర్య. వీళ్ళిద్దరూ ఎప్పుడూ నా గురించే ఆలోచిస్తారు. వాళ్ళకి నిద్రలో కూడా నేనే గుర్తొస్తాను. నాకు అటు ఇటు వీళ్ళిద్దరూ ఉండటం నా అదృష్టమో దురదృష్టమో నాకే అర్థం కావట్లేదు. ఈవిడ గారేమో భార్యమణి, ఆవిడ గారు స్నేహమణి, అంటే స్నేహితురాలు అనమాట. ఆవిడకి ఏమైందో తెలియదు, సడన్ గా నేను ఆవిడకి శత్రువునైపోయాను. ఈవిడ గారి సంగతి తేల్చేశాను, కడుపు నిండా అన్నం పెట్టేశాను. ఇక ఆవిడ గారికి కాస్త గడ్డి పెట్టేసి వస్తాను. దేవుడు కలిపిన ఈ అక్కా చెల్లెల్ని కంట్రోల్లో పెట్టుకోపోతే మనం కంట్రోల్ తప్పేలా ఉన్నాం. వస్తాను ఎస్ఐ గారు. భార్య గురించి ఇలా మాట్లాడే వాళ్ళని షూట్ చేసి పారేయాలి. నా రివాల్వర్ ఏది? అమ్మో, ఏంటి రివాల్వర్ ఇలా కిటికీ దగ్గర వదిలేశాను? అమ్మమ్మో, ఏమిటో ఈవిడ గారు వచ్చినప్పటి నుంచి అంత టెన్షన్గా ఉంది.
నా మీదే రివాల్వర్ గురి పెడతావా? నువ్వు మేనేజర్వా కిరాయి రౌడీవా? ఐశ్వర్య ఎక్కడ? ఐశ్వర్య ఎక్కడ? నేనొచ్చానని చెప్పి ఎక్కడైనా దాక్కుందా? ఈ అక్కా చెల్లెలిద్దరికి దాక్కోవటం బాగా అలవాటైపోయింది. ఏ ఐశ్వర్య, బయటికి రా! ఏ ఐశ్వర్య, బయటికి రా! ఏ ఐశ్వర్య, బయటికి రా! ఏ ఐశ్వర్య, ఎక్కడున్నావు? బయటికి రా! ఏంటి సూర్య, ఏంటిదంతా? అసలు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? పద కూర్చుని మాట్లాడుకుందాం. ఎన్నాళ్ళైంది మిమ్మల్ని చూసి ఆకురౌడి గారు. గెటప్ అదిరిపోయింది, కాస్త ఏజ్ మీద పడింది కానీ బాగా స్లిమ్ అయ్యారు. సరే పద, నీతో చాలా విషయాలు మాట్లాడాలి, అలా కూర్చొని మాట్లాడుకుందాం.